అటు లోక్సభలో మిథున్ రెడ్డి గారు లేదు మేము ఈ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పేసి పారిపోవడం, దాదాపు 44 పార్టీల్లో అన్ని పార్టీలు కూడా ఆమోదించి ఓన్లీ ఒకే ఒక పార్టీ వైసీపీ బయటికి వెళ్ళిపోవడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అని చెప్పేసి ఆయన కూడా పారిపోవడం మనం చూసాం. సో పూర్తి భారతదేశం అంతా ఒకవైపు ఉంటే వైసీపీ అంతా ఒకవైపు ఉండడాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళు తడతడకి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఈ జనజీవన స్రవంతిలో మేము బతకలేము, ఈ సభ్య సమాజంలో మాకు స్థానం లేదు అని వాళ్ళు పదే పదే నిరూపించుకుంటూనే ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ఈ శుభ సమయంలో మాట్లాడటం అంత కరెక్ట్ కాదు. ఇది అమరావతికి చట్టబద్ధత వచ్చిన రోజు, అంటే ఉభయ సభలు ఆమోదించేసినాయి, ఇంకా రాష్ట్రపతి సంతకానికి వెళ్తుంది. రాష్ట్రపతి సంతకం లాంఛనప్రాయమే కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా ఈ రోజున అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత మధ్యలో పట్టిన 5 సంవత్సరాల గ్రహణం కారణంగా అమరావతికి చట్టబద్ధత రావటానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. ఈ మధ్యలో 5 సంవత్సరాల గ్రహణం లేకపోతే, గ్రహణం అంటే మళ్ళీ మీరు వేరే విధంగా ఆలోచించమాకండి, జగన్ గ్రహణం, అమరావతికి జగన్ గ్రహణం పట్టకుండా ఉన్నట్టయితే ఈ పని ఏనాడో జరిగి ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అతను రాహువో కేతువో అతనే తేల్చుకోవాలి, కానీ చంద్రుడికి గ్రహణం ఎట్లా వస్తుంది? రాహు కేతువు వీళ్ళు మింగటం వల్ల వస్తుంది కదా. ఈయన రాహువో కేతువో నాకు తెలియదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అడ్డుపట్టడం వల్ల మనకి అమరావతికి గ్రహణం సంభవించింది. ఇప్పుడు అంతా అడ్డు తొలగిపోయింది. ఈ రాహుకేతువులు పక్కకి జరిగిపోవాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి. మీరు చెప్పినట్టు అడ్డుపడ్డారు, లోక్సభలో అడ్డుపడ్డారు, రాజ్యసభలో అడ్డుపడ్డారు. మేము ఈ అమరావతికి వ్యతిరేకం అన్నారు, ఈ అమరావతి సర్వనాశనం అయిపోవాల్సిందే అని శాపాలు పెట్టారు. పిల్లి శాపాలు. పిల్లి శాపం అంటే తెలుసా మీకు? పిల్లికి మామూలు వేడివేడి పాలు కాగబెట్టి పెడితే పిల్లి వచ్చి పాలు తాగుదామని మూతి పెడుతుంది, అందులో ఆ వేడికి మూతి కాలుతుంది. పెట్టేది ఏదో చల్లగా పెట్టచ్చు కదా పాలు, నేను వచ్చి శుభ్రంగా తాగుదామంటే వేడివేడి. అప్పుడే కాచి పెట్టారు, పిల్లి కోసం కాచి పెట్టరు కదా, పిల్లల కోసం కాచి పెట్టుకుంటే పిల్లి వచ్చి మూతి పెట్టి శాపనార్థాలు పెడుతుందిట. అట్లా ఈ పిల్లి శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చున్నారు ఇంతకాలం. ఇప్పటికీ ఆఖరి రోజుకు కూడా కంటిన్యూ చేశారు. ఈ పిల్లి శాపనార్థాలు ఏవి పనిచేయలేదు, సజావుగా ప్రక్రియ జరిగిపోయింది. ఇంత సజావుగా ఈ అమరావతి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ జరగటానికి ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. మీకు సభలో జరిగిన చర్చ తీరు అవన్నీ కూడా చూస్తే అందులో అందరూ చెప్పిన విషయం ఏంటంటే, అంటే ఏకాభిప్రాయంతో చెప్పిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టే ఈ రోజున అమరావతి సెట్ అయింది, అమరావతికి చట్టబద్ధత వచ్చింది అని ప్రతి ఎంపీ కూడా చెప్పారు. అటు లోక్సభలో కూడా, లోక్సభలోను రాజ్యసభలోను. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత అసలు మొత్తం సర్వం నాశనం చేసినా కానీ మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం అనేది అది చంద్రబాబు ప్రత్యేకత. అటువంటి చంద్రబాబుని అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడిని జైల్లో వేసి చంద్రబాబు క్యారెక్టర్ని టార్నిష్ చేద్దాం అనుకున్నాడు.
ఆయన చేసిన అభివృద్ధి అంతా బయటకు వచ్చింది. ఈ రోజున అమరావతిని నాశనం చేసి చంద్రబాబు మీద కసి తీర్చుకుందాం అనుకున్నాడు. అమరావతిని నాశనం చేసే క్రమంలో చంద్రబాబు గొప్పతనం మళ్ళీ బయటకు వచ్చింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? రేపటి నుంచి చంద్రబాబు నాయుడిని పొగట్టడం నేర్చుకోవాలి. Please subscribe to Leo News for more videos.